ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. హెల్త్ మినిస్ట్రీ నిర్ణయం ప్రకారం ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరాలుగా పరిగణించలేమని చెప్పింది. ఈ మేరకు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. వస్తువుల వర్గీకరణ, జీఎస్టీ రేట్ల స్థిరీకరణ అనేది కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలతో కూడిన కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఏదైనా మార్పులు చేయాలంటే జీఎస్టీ కౌన్సిల్లో చర్చించవలసిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. ఇలాంటి డిమాండ్లే అనేక రంగాల్లోనూ వచ్చే అవకాశం ఉందని తెలిపింది కేంద్రం. పన్ను రేట్లను మార్చాలని జీఎస్టీ కౌన్సిల్ను కోర్టులు ఆదేశించలేవన్నారు ఏఎస్జీ వెంకట్రామన్. మరోవైపు తాము పన్ను తొలగించాలని కోరడం లేదన్నారు పిటిషనర్ తరపు లాయర్. ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం సరైన వర్గీకరణ చేయాలని కోరుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరాలుగా పరిగణించాలని, ప్రస్తుతం వాటిని అధిక పన్ను స్లాబుల్లో తప్పుగా ఉంచారని కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు లాయర్. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎయిర్ పొల్యూషన్ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యని చెప్పింది. ఒక్కో ఎయిర్ ప్యూరిఫైర్ను 10,000 నుంచి 15,000 రూపాయలతో కొనడం పేద కుటుంబాలకు సులభం కాదన్నారు. కాలుష్యం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం గుర్తించాలని తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఎలాంటి కౌంటర్ ఎఫిడవిట్ నమోదు కాకపోవడంతో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. 10 రోజుల్లాగా వివరణాత్మక ప్రతిస్పందనను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9న చేపట్టనున్నట్టు తెలిపింది సుప్రీంకోర్టు. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. హెల్త్ మినిస్ట్రీ నిర్ణయం ప్రకారం ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరాలుగా పరిగణించలేమని చెప్పింది. ఈ మేరకు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. వస్తువుల వర్గీకరణ, జీఎస్టీ రేట్ల స్థిరీకరణ అనేది కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలతో కూడిన కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఏదైనా మార్పులు చేయాలంటే జీఎస్టీ కౌన్సిల్లో చర్చించవలసిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. ఇలాంటి డిమాండ్లే అనేక రంగాల్లోనూ వచ్చే అవకాశం ఉందని తెలిపింది కేంద్రం. ఇక పన్ను రేట్లను మార్చాలని జీఎస్టీ కౌన్సిల్ను కోర్టులు ఆదేశించలేవన్నారు ఏఎస్జీ వెంకట్రామన్. మరోవైపు తాము పన్ను తొలగించాలని కోరడం లేదన్నారు పిటిషనర్ తరపు లాయర్. ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం సరైన వర్గీకరణ చేయాలని కోరుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరాలుగా పరిగణించాలని, ప్రస్తుతం వాటిని అధిక పన్ను స్లాబుల్లో తప్పుగా ఉంచారని కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు లాయర్. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎయిర్ పొల్యూషన్ తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యని చెప్పింది. ఒక్కో ఎయిర్ ప్యూరిఫైర్ను 10,000 నుంచి 15,000 రూపాయలతో కొనడం పేద కుటుంబాలకు సులభం కాదన్నారు. కాలుష్యం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం గుర్తించాలని తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఎలాంటి కౌంటర్ ఎఫిడవిట్ నమోదు కాకపోవడంతో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. 10 రోజుల్లోగా వివరణాత్మక ప్రతిస్పందనను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9న చేపట్టనున్నట్లు తెలిపింది సుప్రీంకోర్టు.